హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము విండోస్ సబ్ సిస్టమ్ లైనక్స్ అది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి విండోస్ 10 మిషన్స్లో అనేది మనం చూస్తాము. విండోస్ సబ్ సిస్టమ్ లైనక్స్ అనేది విండోస్ ఫీచర్ ఇనేబుల్డ్ అప్లికేషన్ అనమాట. సో ఈ సర్వీస్ అనేది మనం విండోస్ ఫీచర్లో ఇనేబుల్ చేయాలి. సో బేసిక్గా ఎందుకు విండోస్ సబ్ సిస్టమ్ లైనక్స్ అనేది మనం ఇనేబుల్ చేసుకోవాలి అంటే, విండోస్ సబ్ సిస్టమ్ లైనక్స్ అనేది డెవలపర్స్ కోసము చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు డెవలపర్స్ ఎప్పుడు వర్చువల్ మెషిన్ని ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకుని కోడ్ రాసి దాన్ని వెరిఫికేషన్ చేసుకోవడానికి ఇట్స్ చాలా సమయం పడుతుందన్నమాట. అదే విండోస్ సబ్ సిస్టమ్ లైనక్స్ అయితే సైమల్టేనియస్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి బేస్ ఆపరేటింగ్ సిస్టమ్గా రన్ అవుతూ ఉంటుంది. దానికి ఆన్ టాప్లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ కర్నల్ పైన లైనక్స్ కర్నల్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏవైతే అప్లికేషన్స్ మనం లైనక్స్లో డిప్లాయ్ చేయాలి అనుకుంటున్నామో, లైనక్స్లో టెస్ట్ చేయాలనుకుంటున్నామో, లైనక్స్లో బిల్డ్ చేయాలనుకుంటున్నామో చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విండోస్ సబ్ సిస్టమ్ లైనక్స్ని ఇనేబుల్ చేసుకోవడానికి మనకి రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో దానికోసం మనము ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే కనుక docs.microsoft.com/en-us/windows WSL-about. సో ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది ద విండోస్ సబ్ సిస్టమ్ లైనక్స్ ఫర్ డెవలపర్స్ రన్ GNU లైనక్స్ ఎన్విరాన్మెంట్. సో ఇది వాళ్ళ కోసము, లైనక్స్ యూస్ చేసే వాళ్ళ కోసము. తర్వాత పైథాన్లో స్క్రిప్టింగ్ చేయాలనుకునే వాళ్ళకి, జావా స్క్రిప్టింగ్ చేయాలనుకునే వాళ్ళకి, ఈమాక్స్ని యూస్ చేయాలనుకునే వాళ్ళకి, విమ్. సో లినక్స్ ఎన్విరాన్మెంట్లో ఏవైతే టూల్స్ వర్క్ అవుతాయో సేమ్ అవే టూల్స్ మనకి విండోస్ సబ్ సిస్టమ్ లైనక్స్లో కూడా మనకి ఇన్స్టాల్ అవుతాయి, కాన్ఫిగర్ అవుతాయి, వర్క్ అవుతాయి అనమాట. సో లైనక్స్ సబ్ సిస్టమ్ని మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి దేని అనేది చూసాం. ఇక్కడ మనకి బేసిక్గా మొత్తం కమాండ్ లైన్లో ఇన్స్టాలేషన్ ఎలా అనేది మనకి చూపిస్తున్నారు. కమాండ్ లైన్ అంటే మనకి పవర్ షెల్ నుంచి చూపిస్తున్నారు. సో ఇది కాకుండా మనకి ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. సో మనకి GUIలో మనము సెర్చ్ బార్ ఓపెన్ చేసి విండోస్ ఫీచర్స్ ఆన్ ఆర్ ఆఫ్ ఈ ఆప్షన్ని మనం కంట్రోల్ ప్యానల్ నుంచి ఓపెన్ చేయాలి. ఒక్కసారి ఈ ఆప్షన్ని కనుక మనం ఓపెన్ చేసితే మనకి చాలా లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఏవైతే మనకి బ్యాక్ ఎండ్లో డిసేబుల్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయ్యిందో మైక్రోసాఫ్ట్ తరపు నుంచి అవన్నీ మనకు కనిపిస్తాయి. అందులో మనకు కావాల్సింది విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్ కాబట్టి దాన్ని ఎనేబుల్ చేసుకుని చెక్ మార్క్ పెట్టి ఓకే కొట్టేసిన తర్వాత సిస్టమ్ రీబూట్ అవుతుంది. సో సిస్టమ్ రీబూట్ చేయండి. రీబూట్ చేసిన తర్వాత సెర్చ్లో ఫస్ట్ మనం విండోస్ స్టోర్కి వెళ్ళాలన్నమాట. సో స్టోర్లో మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి, బేస్ ఇమేజెస్, కమాండ్ లైన్ బేస్ ఇమేజెస్. సో మీరు లైనక్స్ అని ఎంటర్ చేస్తే కనుక మనకి లైనక్స్కి సంబంధించింది మొత్తం ఇక్కడ మనకి అవైలబిలిటీలో వచ్చేస్తుంది. సో నేను ఇంతకుముందే దీన్ని ఇన్స్టాల్ చేశాను ఖాళీ లైనక్స్ని. సో మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేసి మైక్రోసాఫ్ట్ అకౌంట్ సైన్ ఇన్ అయిన తర్వాత లైనక్స్ అని కొట్టి ఖాళీ లైనక్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి లైనక్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత లాంచ్ కొట్టండి. సో మనకి ఈ విధంగా లాంచ్ అవుతుంది లైనక్స్ కమాండ్ లైన్ విండో అనేది. సో ఒక ఫ్యూ మినిట్స్ అనేది టైం తీసుకుంటుంది. ఫ్యూ మినిట్స్ టైం తర్వాత మనకి లైనక్స్కి కమాండ్ లైన్లో మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో అవన్నీ మనం ఇచ్చిన తర్వాత మనము ఏదైతే లైనక్స్ ఎన్వైర్న్మెంట్లో మనం వ్యూ చేస్తామో, కమాండ్స్ అన్నిటిని ఎంటర్ చేస్తామో అవే మనం ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఆన్ టాప్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్. సో కొన్ని మినిట్స్లో మనకి అది కంప్లీట్ అయిపోతుంది ఇన్స్టాలేషన్ అవ్వడం. సో మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ఎంటర్ న్యూ యూనిక్స్ నేమ్ అని అవుతుంది. సో యూనిక్స్ నేమ్ ఇస్తాము. సో తర్వాత పాస్వర్డ్, సో న్యూ పాస్వర్డ్ని సెట్ చేయమంటుంది. సో న్యూ పాస్వర్డ్ని సెట్ చేసాము. రీటైప్ ద పాస్వర్డ్ అంటుంది. ఓకే, పాస్వర్డ్ కూడా సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. మనం ఇప్పుడు హోమ్ డైరెక్టరీలో ఉన్నాము. చూడండి, కమాండ్ కొడితే మనకు చూపిస్తుంది మనం ఏ డైరెక్టరీలో ఉన్నాము. సో డైరెక్టరీ చేంజ్ అవ్వాలంటే మెయిన్ డైరెక్టరీకి వెళ్తే మనం మెయిన్ డైరెక్టరీలోకి వచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన విండోస్ మిషన్లో ఉన్న డ్రైవ్స్ కూడా మనము చూడొచ్చు. సో 2 డ్రైవ్స్ మనకి విండోస్ మిషన్స్లో ఉన్నాయి, C and D. సో ఆ డ్రైవ్స్ కూడా మనం ఇక్కడ నుండి యాక్సెస్ చేయొచ్చు అనమాట.
సో ఒక స్టెప్ బ్యాక్కి వెళ్ళి -L కొడితే మీరు ఇక్కడ చూడండి లైనిక్స్లో ఉన్న ఏవైతే ఫోల్డర్స్ ఉంటాయో రూట్ ఫోల్డర్స్ ఉంటాయో సేమ్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది. సో ఇది సో ఇప్పుడు మీరు కమాండ్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. sudo apt get update. సో ఈ కమాండ్ యూస్ చేస్తే ఈ కమాండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో మనకి అప్డేట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అప్డేట్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. సో ఇదే విధంగా మనం ఏదైతే పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే పైథాన్ ఇన్స్టాల్ చేసుకొని